తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఇండియా పాన్ ఇండియా మూవీస్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఓకే, ఏదో రొటీన్ చెత్త ఎందుకు అంటే చాలా కథలు అనుకుంటాం. ఒక సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత ఈ లెవెల్లో సినిమా ఉంటే మనం ఏంటి వైట్గా ఉంటే మంచిది కదా. దేవుడు మంచి పేరు ఇచ్చాడు, అన్నట్టు మన అభిమానించే వాళ్ళని ఇచ్చాడు, ఏదో తీసి ఎందుకు అని నాకు అనిపిస్తుంది. లవ్ మ్యారేజా? లేదు, పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. నేను చూడలేదు కూడా, మా నాన్నగారు చెప్పారు చేసుకున్నాను అంతే. సినిమాల్లోకి వచ్చిన తర్వాతే కదా సార్? ఆది రిలీజ్ అయిన 5th day నా మ్యారేజ్. ఏంటి మేడం రియాక్షన్? ఆది డైరెక్టర్ అనగానే వాళ్ళకి అస్సలు అది లేనే లేదు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. వాళ్ళ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ. అవునా? మా మామగారు గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళకి సినిమాలు గొడవ ఏం ఉండదు. ఇప్పటికీ మా ఇంట్లో ఏమి ఉండవు అసలు. కాకపోతే నా సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం పండగలాగా మొత్తం ఇల్లంతా డెకరేట్ చేస్తుంది నా వైఫ్. అంత తను ఫెస్టివల్లో ఉంటుంది. నా సినిమాలు చూసింది కూడా టీవీలో వస్తే చూస్తా అంతే. లేకపోతే వెళ్తే చూస్తారు కానీ ఏం పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు అసలు. ఆవిడ ఏం సీరియస్గా ఆ సినిమా కూడా ఉండదు. ఓకే, పిల్లలు అదే అలా ఏదో అదొక పెద్ద టాపిక్ ఏం కాదు, మామూలుగానే ఉంటాం. సో బయట వాళ్ళకే వినాయక్ డైరెక్టర్ ఉండదు, అది ఏముండదు, లో ప్రొఫైల్ బాగా. ఓ సెట్కి రారు అసలు. అంటే రాకూడదని వస్తారు, చూస్తారు. ఏ సినిమా ఇష్టం మేడంలో మీరు డైరెక్ట్ చేసింది? ఎప్పుడు నేను అడగలేదు, తను చెప్పలేదు. అసలు మీ మధ్య ఈ రొమాంటిక్ కన్వర్సేషన్ ఏమి ఉండదా సినిమాలో? ఏం కాదు కానీ ఏదో ఎంత ఉంటుంది, సినిమాలాగే ఉంటుందా ఇంట్లో కూడా? మామూలుగా ఉంటుంది అంతే, ఏమి పెద్ద స్పెషల్గా. ఓకే, సరదాగా ఉంటాం అంతే అంతే. సో టైం స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో? నేను ఎక్కడికి వెళ్ళకపోతే ఇంట్లోనే ఉంటా. కిడ్స్కి బాగా టైం ఇస్తారు. సూపర్. వాళ్ళ ఎవరు నాకు, నేను ఇస్తా. సో పాప ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా పాప తను BBA చేస్తుంది. ఓకే, మా బాబు కూడా. బాబు కూడా BBA, ఇద్దరు. కాకపోతే తను ఏంటంటే ఎలా ఉన్నాడంటే లండన్ వెళ్ళాడు, ఓ 6 months ఏదో కోర్స్ అంటాడు, ఓ 6 months ఉంటాడు, వచ్చేస్తాడు. ఓకే, మళ్ళీ ఏదో కోర్స్ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు, థాయిలాండ్ పుకెట్ అని ఉంటుంది. అవునవును, పుకెట్. అవును, అక్కడ ఏదో నేర్చుకుంటానని వెళ్ళాడు. పెద్ద ఫ్యామిలీ కదా సార్ మీది? బాగా చాలా పెద్ద ఫ్యామిలీ. మా తమ్ముడు పిల్లలు కూడా, మా తమ్ముడు పిల్లలు అందరూ బాగా చదువుతారు, వాళ్ళు చాలా బాగా చదువుతారు. మా అబ్బాయి కన్నా వాళ్ళు బాగా చదువుతారు. అంటే ఇటు చాలా బాగా చదువుతాడు, కాకపోతే సీరియస్గా తీసుకోడు. సడన్గా ఓ రోజు గూగుల్కి గూగుల్లో ఎవరో ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ ఏదో డిజైన్ చేసి ఇచ్చాడు. ఇస్తే వాళ్ళంతా నెప్రిషియేట్ చేశారట. అది చెప్తాడు సడన్, నీకు గూగుల్కి సంబంధం ఏంటంట, ఊరికే డాడీ అంటాడు. అన్నీ లైట్ ఉంటాడు కానీ ఎక్కువ మాట్లాడు, తనలా ఉంటాడు, ఎమోషనల్. అదే ఒకలాగా నేనేమి తనకు అసలు ఇంత కూడా, వాళ్ళిద్దరికీ కూడా మనకన్నా వాళ్ళే తెలివైన వాళ్ళు కదా. ఏం పేర్లు పెట్టారు? సినిమాల డైరెక్ట్ చేసిన తర్వాత పుట్టారు కాబట్టి ఏం కాదు. మా పాప పేరు హాసిని కృష్ణ, మా అబ్బాయి పేరు కుందన్ కృష్ణ. ఓకే, అదేదో మార్చుకుంటాను అంటున్నాడు. మార్చు అన్నా, ఇష్టం అన్నా. అంతే. ఇప్పుడు ఎంత 20 ఉంటుంది ఏజ్? ఇప్పుడు 18+ అంత. సర్టిఫికేట్స్ అన్ని వచ్చేసి ఉంటాయి కదా, ఇంకెందుకు? 18+ 19 ఉంటాయి. నార్మల్ గా మార్చుకోవచ్చు, ఏముందిలే. ఏదో అంటాడు తను. అయితే మీ వాడిని ఒకసారి కలవాలి అయితే. తక్కువ మాట్లాడతాడు, నాతో ఎక్కువ. అంటే నేను ఆడితో మాట్లాడాలని నేను కోరుకుంటాను. అదే మీరు అన్నారే, నాకు టైం ఇవ్వరు నా పిల్లలు, నేను ఎప్పుడే వెళ్ళిపోతా. మీకు అత్యంత బలం అంటే మీ తమ్ముళ్ళు అని చెప్తారా? అందరూ మా తమ్ముళ్ళు, మా బావలు, మా చెల్లెళ్ళు,
అన్నిటికన్నా నా భార్య, ఉమ్, అందరికన్నా ఓకే. నా కూతురు, ఉమ్, మా ఆవిడ నన్ను ఒక చిన్న పిల్లోళ్ళ చూస్తుంది. నేను లేచిన దగ్గర నుంచి నేను కంఫర్ట్గా ఉన్నానా లేదా అనేది బాగా ఎక్కువ పట్టించుకుంటారు వాళ్ళిద్దరు. ఉమ్. ఉమ్, అసలు ఏ డబ్బులు ఏంటి నీ సినిమాలు ఏంటి ఉమ్, అసలు ఆ టాపిక్కే మాట్లాడదు మా ఆవిడ. ఓకే. మీరు ఏం తింటారు, ఏం కావాలి, ఇదే చిన్న పాపలో చిన్న పిల్లల్లాగే. డబ్బులు ఇదంతే ఉందిలే. మీరు సినిమాలు తీసేటప్పుడు సార్ ఎకరం ఎంత ఉంటుంది సార్? ఇప్పుడంటే 100 కోట్లు 200 కోట్లు అంటున్నారు కానీ చుట్టుపక్కలంతా. నేను నిజం చెప్పిన రోషన్, ఆ, నేను ఎప్పుడు కూడా నా డబ్బు ఎప్పుడు మా ఫాదర్ ఆర్గనైజ్ చేశారు అదే ల్యాండ్స్ ఎక్కువ కొనేవాళ్ళు అని అంటారు కదా, నిజం అది? విపరీతమైన అల్లరి. ఆ, మా ఫాదర్ అన్ని మా ఊర్లోనే అక్కడ కొన్నారు కానీ నాకు ఇక్కడ అసలు ఏం లేదు. అవునా? ఓకే. ఊరికే అల్లరి గోవాలి తప్ప. మీరు విన్నారా? నేను వింటాను, నాతోనే అంటారు. కానీ చుట్టుపక్కల వందల ఎకరాలు ఉన్నాయి ఆయనకి. చిచ్చి 2001లో ఎంత 30 లక్షలు 20 లక్షలే కదా ఎకరం ఇటంతా. చిచ్చి నాకు అసలు ఇక్కడ ఏమీ లేవు, ఈ ఇల్లు తప్ప. నిజంగానే అది ఎవరు నమ్మరు కూడా. మా ఫాదర్ ఏంటంటే ఆయనే తీసుకెళ్ళేవారు డబ్బులు. నేను పెద్ద పట్టించుకున్నా, నా కారు కావాలి, నా కార్లు పిచ్చి, ఆ కారు కావాలి, ఈ కారు కావాలని కొనుక్కుంటాం తప్ప. నువ్వు నమ్ముతావా, కారు నాకు మ్యాబ్యాక్ కొనుక్కోవాలని ఒక ఆశ కలిగింది. నాకు అప్పు అంటే భయం, నేను చేయను. ఈ బ్యాంక్ ఈఎంఐలు రాజమండ్రిలో నాది సైట్ ఉంటే అమ్మేశా. అది ఇప్పుడు డిమార్ట్ కట్టారు, అది పెద్ద వాల్యూ అది. ఓకే. అది అమ్మేసి మేబీ ఎక్కున్నారా? అంటే కార్ అనే కదా, ఒక కారు కొనుక్కున్నాం, ఏదో వేరే ఇంటి అలా. ఓకే. ఈ మన సినిమా వాళ్ళని చేయకూడని తప్పులు కొంతమంది, అంటే చాలామంది నాలాగే కొంతమంది ఉంటారు చేసేవాళ్ళు, ఓవర్ యాక్షన్ ఇవి. ఇలాంటి ఇల్లు, అలాంటి కారు, ఇలాంటి ఇల్లు, 1000 గజాల్లో ఇల్లు అంటే తప్పేం లేదు కదా, ఇలాంటి ఎకరాల్లో ఇల్లు కడుతున్నారు ఇప్పుడు. ఇలాంటి ఇల్లు, అలాంటి కార్లు ఎందుకు, వేస్ట్, పనికిరానివి. సంపాదించింది దేనికి అలా అనుకునే కొంటాం. బయట ఏమో అల్లరి ఉంటుంది, మన దగ్గర అంత సీన్ ఉండదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.